సీడ్ సైక్లింగ్లో భాగంగా నువ్వుల ఉండలు ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. నువ్వుల ఉండలకు కావాల్సిన పదార్థాలు: తెల్ల నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, నెయ్యి, ఖర్జూరం పేస్ట్, జీడిపప్పు పొడి. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అన్నీ కూడా చక్కగా ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తున్నారంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకునేలాగా. సో ఓన్లీ మనం సీడ్ సైక్లింగ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం పీసీఓఎస్లో. సో సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోకుండా ఇంకేం డైట్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు దీనికి? సో జనరల్గా మనకి పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వెయిట్ అనేది మేజర్ ఇష్యూ అవుతుంది అనమాట. బరువు తగ్గడానికి కానీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందుకోసం అని చెప్పేసి కన్సిడరింగ్ లైక్ వాళ్ళ కండిషన్స్ డిపెండ్ చేసుకొని అండ్ బిఎంఐ బేస్ చేసుకొని కొద్దిగా హై ఫైబర్, లో కార్బ్ అనేది ఇస్తామన్నమాట. సో హై ఫైబర్ అంటే మనకి పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, గుండు పప్పులు ఉంటాయి, అంటే స్ప్లిట్ దాల్స్ కాకుండా హోల్ పల్సెస్ అంటాం, అలాంటివి తీసుకోవడము. పొట్టున్న ధాన్యాలు అంటే బ్రౌన్ రైస్ కానీ, కినోవా కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండడం వల్ల బాడీకి మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. దాంతో పాటు ఏంటంటే ఫైబర్ లభిస్తుంది. సో దానివల్ల మనకి వెయిట్ కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దీంట్లో కంప్లీట్గా వెయిట్ గెయిన్ మాత్రమే అవుతారా? వెయిట్ లాస్ అనేది ఉండదా? వెయిట్ లాస్ అవుతున్నారు అంటే దాని వాళ్ళకి ఈ సమస్యతో పాటు అండర్లయింగ్ ఇంకేమైనా కండిషన్ ఉండొచ్చు. ఏదైనా గట్ ఇష్యూ కానీ లైక్ ఏదైనా వేరే హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి వెయిట్ లాస్ కూడా అవుతుంది. బట్ 95% మాత్రం వెయిట్ గెయినే ఉంటుంది అనమాట. అంటే అధిక బరువుతోనే బాధపడుతూ ఉంటారు. ఓకే, ఎందుకంటే అందరికీ ఒకే కండిషన్స్ ఉండవు కాబట్టి. అండ్ మీరు డైట్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఒక్కొక్క పేషెంట్కి ఒకటి కన్సిడర్ చేసి ఇస్తారు అన్నీ కూడా. అవును, వాళ్ళ బ్లడ్ పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని వాళ్ళ గట్ హెల్త్ కూడా చూసుకొని దాని రిలేటెడ్ ఇస్తామన్నమాట. ఓకే, సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అయితే. సో నువ్వుల లడ్డు చేసేద్దామా మరి? ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాము. ఓకే, సో దీంట్లో ఫస్ట్ మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మనం డేట్స్ పేస్ట్, ఖర్జూరాల పేస్ట్ వేస్తున్నాము. ఓకే, సో దీన్ని మనం నెయ్యిలో కొద్దిగా వేయించుకుందాం. సో నిన్నటి రెసిపీలో అయితే మనం బెల్లం యూజ్ చేసాము, ఈరోజు బెల్లం కూడా వాడట్లేదు అనమాట. సో ఖర్జూరం పేస్ట్ వాడుకుంటున్నాం కాబట్టి దానివల్ల ఒక స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ అయితే కొంచెం కంట్రోల్డ్గా ఉంటే 2 తీసుకుంటే ప్రాబ్లం అయితే ఏం అవ్వదు. 1 తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళకైతే 1. సో మనకి ఖర్జూరాలు మనం లైట్గా నెయ్యిలో వేయించుకున్నాం కదా. నెక్స్ట్ మనము సీడ్స్ యాడ్ చేస్తున్నాము. ఓకే, సో ఫస్ట్ ఒక స్పూన్ నువ్వులు, తెల్ల నువ్వులు వేస్తున్నాను. సో ఒక స్పూను పొద్దుతిరుగుడు గింజలు వేస్తున్నాను. ఓకే, సో నిన్న చెప్పారు 4 సీడ్స్ అని చెప్పేసి. నిన్న 2 సీడ్స్ అవి, ఈ 2 ఇవా? పొద్దుతిరుగుడు గింజలు అండ్ నువ్వులు, తెల్ల నువ్వులు. ఈ 4 సీడ్స్ మాత్రమే యూజ్ చేస్తాం మనం. ఫస్ట్ 14 డేస్ ఏమో నిన్న చూపించిన 2 సీడ్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ 14 డేస్ ఏమో ఈ సీడ్స్, నువ్వులును పొద్దుతిరుగుడు గింజలు యూజ్ చేస్తాం. ఓకే, సో ఇలా లడ్డూలా ప్రిపేర్ చేసుకోవడము కానీ అలా కాకుండా నార్మల్గా తినేయాలనుకున్నా సరే ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఈచ్ ఇంగ్రీడియంట్? మనం 1 టేబుల్ స్పూన్ అంటే 15 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఒక్కొక్కటి 15 గ్రామ్స్ చొప్పున. సో రెడీ అయిపోయింది. మనం కొద్దిగా చల్లార్చుకొని అప్పుడు ఉండల్లాగా కట్టేస్తాం. ఓకే, సో నిన్నట్లాగానండి సేమ్ ప్రాసెస్. మనం పేస్ట్ అయితే రెడీ చేసేసుకున్నాము. కొద్దిగా చల్లారిన తర్వాత బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాం. సో దీనికి మనం ఎక్స్ట్రా కోటింగ్ కూడా ఇస్తున్నాం అనమాట. ఇది జీడిపప్పు పౌడర్. మీరు అసలు జీడిపప్పు వాడరు కదా ఎక్కువ, దాని గురించి నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను అనమాట. నిన్న చూస్తే మనం బాదం పౌడర్ వేసేసాము, ఇక్కడ జస్ట్ కోటింగ్ ఇస్తున్నాను. కోటింగ్ ఎక్కువగా పట్టదు కాబట్టి. అండ్ బయట స్వీట్ షాప్లో చూసినట్లయితే మనకి ఈ కోటింగ్స్ వల్లే అవి చాలా కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా ఉంటాయి. సో అలా ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసాను. ఎస్, మౌత్ ఫీస్టే కాదు ఐ ఫీస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అలా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఉండలు అయితే చేసేసుకుంటున్నాం కాబట్టి ప్లేట్ ఇస్తే పెట్టేస్తాం. ఓకే, సో అలేఖి గారు, సీడ్ సైక్లింగ్ వచ్చేసి మనకి పీసీఓఎస్ వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం కదా. ఇన్ కేస్ పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఏది లేని వాళ్ళు కూడా సీడ్ సైక్లింగ్ అనేది ఫాలో అవ్వచ్చు. అండ్ బెనిఫిట్స్ ఏంటి? సో జనరల్గా కూడా మనం డైలీ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సీడ్స్ని ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాము.
సో దాంట్లో వచ్చేసరికి మనకి అవిసెలు ఉంటాయి, గుమ్మడికాయ గింజలు ఉంటాయి, పొద్దుతిరుగుడు గింజలు ఉంటాయి, ఇలా చియా సీడ్స్ ఉంటాయి. ఇలా రెగ్యులర్గా కూడా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే బాడీకి గుడ్ ఫ్యాట్స్ అనేది లభిస్తుంది, కొద్దిగా ఫైబర్ కూడా లభిస్తుంది అనమాట. సో ఇవి రెగ్యులర్గా యూస్ చేస్తూ వస్తే ఏంటి అంటే మన బాడీలో ఒమేగా 3 కానీ అవి తక్కువ ఉన్నా కానీ అది మనకి బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. అండ్ వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. స్నాక్ టైంలో చాలా మందికి క్రేవింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి కదా, దాంట్లోని స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఈ లడ్డూస్ తీసుకోండి. నిజంగానే ఇంకా ఎక్కువ తినొచ్చు అని అడిగాను నిన్నైతే, నేను అక్కర్లేదు 2 తింటే చాలు, హెవీగా అయిపోతుంది, ఆకలి కూడా చాలాసేపటి వరకు వేయట్లేదు. అండ్ దీంట్లో ఏంటంటే రిఫైన్డ్ షుగర్స్ లేవు కాబట్టి మన లివర్ కూడా సేఫ్గా ఉంటుంది. ఎక్కువ రిఫైన్డ్ షుగర్స్ తీసుకొని దాన్ని బర్డెన్ పెట్టే కంటే ఇలా న్యాచురల్ స్వీట్నెస్తో చేసుకుంటే మంచిది. లివర్ ఫ్రెండ్లీ రెసిపీ. మరి అంత ఫ్రెండ్లీ కాదులేండి, హై షుగర్స్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ దానికి ఎక్కువ పని పెట్టినట్లే. సో అందుకోసమని రెగ్యులర్గా కాకుండా ఒక 1 వీక్ ఇలా స్వీట్ లాగా చేసుకోండి, ఒక 1 వీక్ డైరెక్ట్గా పౌడర్ లాగా చేసుకొని కానీ రోస్ట్ చేసుకొని కానీ తినేసి. ఓకే, సో రెగ్యులర్లీ రెగ్యులర్. ఎస్, అంతేనా? అంతే. అశ్విని గారు, మన నువ్వుల ఉండలు అయితే రెడీ అయిపోయాయి, టేస్ట్ చేసి. ఓకే, సో నువ్వులు ఉండలు అయితే రెడీ అయిపోయినాయండి. సో చూడ్డానికే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఎందుకంటే బయట కూడా ఇలానే కోట్ చేస్తారు, బట్ మనం హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. నువ్వుల ఉండలకు కావాల్సిన పదార్థాలు: తెల్ల నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు, నెయ్యి, ఖర్జూరం పేస్ట్, జీడిపప్పు పొడి. నువ్వుల ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కరగనివ్వాలి. తర్వాత అందులో ఖర్జూరం పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో తెల్ల నువ్వులు, ప్రొద్దుతిరుగుడు గింజలు వేసి కలుపుకొని వేయించుకుని చల్లార్చుకున్న తర్వాత ఉండల్లా చేసుకుని దానిపైన జీడిపప్పు పౌడర్ డస్టింగ్ లాగా చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, నువ్వుల లడ్డు రెడీ.